హరిహర వీరమల్లు సినిమా ఈ రాష్ట్రంలో ఒక సంచలనంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఆదరిస్తూ ముందుకెళ్తున్నది. వాస్తవానికి జనసేన పార్టీ నాయకుడు చాలా కాలం తర్వాత ఒక సినిమా రిలీజ్ అయింది. దానికి సహజంగానే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఆయన సినిమాను చూశారు, సినిమాని మెచ్చారు. చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సినిమా కాబట్టి కొంత ఫిక్షన్ కలుపుకొని ఒక సినిమాలాగా తీశారు. ఆ సినిమా చాలా ప్రజల మన్ననలు పొందుతూ ఉంది. సో ఇలాంటి టైంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఒక వైఎస్ఆర్సీపీ అనే పార్టీ నిజంగా వాళ్ళకి చీచి అని జనం అంటున్నా కానీ ఇంకా కూడా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. సినిమా రిలీజ్ కాకముందు నుంచే వాళ్ళ సోషల్ మీడియాలో ఏ రకంగా పోస్టులు పెట్టారో ప్రజలందరూ కూడా గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం అన్నవాడు ఎవరు కూడా హరిహర వీరమల్లు సినిమా చూడవద్దు, చూస్తే అభిమానులే కాదు అని నిస్సిగ్గుగా మీ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు కదా. సినిమానికి వెళ్ళొద్దని చెప్పారు కదా. సభ్య సమాజంలో అన్నం తినేవాడు ఎవడైనా పని చేస్తారా? ఒక హీరో సినిమా వస్తుంటే ఆ సినిమాను చూడొద్దని చెప్పేసేసి వాళ్ళ యొక్క పార్టీ కార్యకర్తలకు చెప్పడం అనేది ఎప్పుడైనా చూసామా? ఎక్కడైనా? సినిమా ఇవాళ వచ్చిన మాధ్యమం కాదు కదా, ఎప్పటి నుంచో ఉన్న మాధ్యమం సినిమాలు అనేది. కానీ అంత నిస్సిగ్గుగా మీరు ప్రవర్తిస్తూ ఏదో మళ్ళీ ఎదుటాడు మమ్మల్ని లేదన్నారు, ఏదో రెచ్చగొడుతున్నారు అని ఏదో వీళ్ళకే చట్టం వర్తించినట్టు, ఎదుటాళ్ళకి చట్టం వర్తించుతున్నట్టుగా నిన్నటి రోజున ఈ మహానుభావుడు ఇందాక మా జనరల్ సెక్రటరీ గారు చెప్పారు, నారాయణమూర్తి అంకంరెడ్డి నాగనారాయణమూర్తి ఈయన పాపం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గరే ఉంటారంట. అంతే, ప్రాంతం అంతా ఆక్రమించుకున్నారు కదా. ఈయన ఇచ్చినటువంటి రిపోర్ట్ల సారాంశం 2 వాక్యాలు మీకు చెప్తాను, ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి కదా. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం తాడేపల్లి గ్రామంలోని ప్లాట్ నంబర్ 115 విజయ ఎన్క్లేవ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ రోడ్ చిరునామాలో ఉండేటటువంటి అంకంరెడ్డి కన్నాల గారి కుమారుడు నారాయణమూర్తి రాసుకున్న ఫిర్యాదు ఏమనగా 25/7/25 జరిగిన వీడియో ఆధారంగా గుర్తుపట్టదగిన వ్యక్తులు చేసిన బెదిరింపులు, అల్లర్లు, దౌర్జన్యం, అవమానకరమైన ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిన అభ్యర్థన. అసలు ఇక్కడ వాళ్ళ యొక్క తెలివితేటలు అర్థమవుతున్నాయి. నిజంగా వాళ్ళకి చాలామంది సలహాదారులు ఉన్నారు, చాలామంది లాయర్లు ఉన్నారు, సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఢిల్లీ నుంచి తెచ్చుకున్న లాయర్లు ఉన్నారు. ఒక రిపోర్ట్ని పోలీస్ స్టేషన్లో ఇవ్వటం ఎలాగనేది ఈనాటికి కూడా ఒక కంప్లైంట్ రాయటం చేత కానీ ఈ ప్రబుద్ధులందరూ కూడా వచ్చేసి ఎదుటాలని ఎగతాళి చేయటం, వాళ్ళ గురించి మాట్లాడటం. నేను పైన తెలిపిన చిరునామాలో నివాసం ఉన్నాను. నేను వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఫిర్యాదుల కమిటీ అధ్యక్షుడు అంట. పార్టీ ఫిర్యాదుల కమిటీ అంటే వాళ్ళ పార్టీలోనే వాళ్ళు ఫిర్యాదులు చేసుకునేటటువంటి అది ఒక పార్టీ. 25/7/25 నేను మా పార్టీ కార్యకర్తలతో కలిసి సోషల్ మీడియా యూట్యూబ్లో TV5 న్యూస్ను ప్రచారం చేసినటువంటి పోస్టింగ్ను చూస్తుండగా ఈయనేమను పార్టీ ఫిర్యాదుల కమిటీకి అధ్యక్షుడంట, కానీ నేను చేసే కార్యక్రమం ఏంటంటే లోపల కూర్చొని సోషల్ మీడియా చూస్తున్నా అంట. ఎవడన్నా బుద్ధున్నవాడు కొంచెం ఆ స్థాయి లీడరు మెయిన్ స్ట్రీమ్ ఛానల్ చూసుకుంటూ కూర్చుంటాడు ఏమొస్తుందని. కానీ ఈయన గారు చేస్తుంది సోషల్ మీడియాలో యూట్యూబ్లు చూసుకుంటున్నానంట. మరి యూట్యూబ్లో ఏం చూస్తున్నారు? మరి వీళ్ళకి అలవాటు కదా, వీళ్ళందరూ కూడా యూట్యూబ్లో చూసుకోవటం, యూట్యూబ్లో మాట్లాడటం. మనం గతంలో కూడా చూసాం ఆ అలవాటు కూడా పాపం. కానీ అది చూసుకుంటే మర్చిపోయి ఇది రాశాడు రాజనాడు కూడా. లింక్ ద్వారా పోస్ట్ చేసినటువంటి నాకు కనపడింది ఏంటంటే పరిశీలించక సదరు పోస్టును 24/7/25 సాయంకాలం కొడిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ గారు ఒక సినిమా సక్సెస్ మీట్లో, అది కూడా చూడండి ఒక సినిమా సక్సెస్ మీట్లో, ఆయన సినిమా ఆయన నటించిన సినిమాలోనే ఆయన సక్సెస్ మీట్లోనే అది రాయడానికి కూడా వీళ్ళకి ఇబ్బందే.
మాట్లాడినటువంటి రచ్చగొట్టే మాటలను TV5 మరియు అనేక సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కాబడినట్లు గుర్తించినటువంటి సదరు మాటలు. TV5 మీద వీళ్ళకి ఇంకా పోల పాపం ఎందుకన్నా మరి TV5 మీద మరి అంతలోకం TV5 వాళ్ళు ఏం చేశారు కానీ ఇంకా కూడా వాళ్ళని అంటాడుతానన్నారు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి తిరిగి వచ్చాను కానీ మరింత సున్నితంగా ఉండకండి అయ్యా. సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండిలా. మీకు దమ్ముంటే తిరిగి కొట్టండి, ఎట్లా దాడి చేయాలో అలా చేయండి. ఏంటి దీంట్లో తప్పు? ఈ ప్రెస్ మీట్ ద్వారా నారాయణమూర్తి గారు అడుగుతున్నాను, లేకపోతే నారాయణమూర్తి పాపను వేద సంతకం పెట్టించావు కానీ నీకు అంతమంది తెలియదు అనుకోండి. రాసింది ఈ రాసిన వాళ్ళని కానీ మీ పార్టీ పెద్దలు కానీ అడుగుతున్నాను, ప్రెస్ మీట్ ద్వారా నేను అడుగుతున్నాను జనసేన పార్టీ నుంచి, ఏంటి దీంట్లో మీకు కనిపించినటువంటి తప్పు? నువ్వు రాసిన మాటలే, మేము ఆయన మాట్లాడేది కాదు, ఆయన మాట్లాడాడని మీరు రాసినటువంటి ఈ మాటల్లో ఏంటి నీకు కనిపించినటువంటి తప్పు ఏంటి? దీంట్లో నీకు కనిపించినటువంటి అఫెన్స్ ఏంటి? ఏంటి లీగల్గా మీరు దీంట్లో కనుగొన్నది? సోషల్ మీడియాలో మీరు పెడుతున్నావు కదా, మీరు పెట్టేటటువంటి సోషల్ మీడియా మీ భాషని మీరు మాట్లాడుతున్నటువంటి మాటల్ని అక్కడ ఉన్నటువంటి ఒక కార్యకర్త రిపోర్టర్ అడిగితే దానికి చెప్పింది మాట పవన్ కళ్యాణ్ గారు. దాని గురించి బాధపడుతున్నాడు. మీకులాగా రఫా నరికేయండి, లేదు ఆ సినిమాల డైలాగ్ తప్పేంటి అని మేమేమి మీ నాయకుడిలాగా మేము మా నాయకుడిని సమర్థించలేదు కదా. దాని గురించి మీరు బాధపడకండి. మీరు ఇంకా బాధపడేదంటే అంత మెత్తగా ఉండొద్దు. మీరు కూడా సోషల్ మీడియాలో దానికి కౌంటర్ చేయమన్నారు. సోషల్ మీడియాలో కౌంటర్ మీరు తప్పుడు పనులు మీరు చేస్తున్నారు. మీరు చేసేటటువంటి తప్పుడు పనులని ఎదుర్కోండి అని చెప్పడం తప్పైద్దా? ఆ సోషల్ మీడియా ఏదో కదా, మీ సోషల్ మీడియానే కదా. నిన్న చెప్పాను, మీ సోషల్ మీడియాలో మీ నాయకులందరూ కూడా ప్రచారం చేశారు కదా సినిమా గురించి. చూడొద్దని ఒకటి చెప్తే ఇంకొకటి వచ్చేస్తుంది, అదేదో ముస్లింలకు వ్యతిరేకంగా తీశారు. ముస్లిం వ్యతిరేకంగా తింటారా దుర్మార్గులని? చరిత్ర చదువుకోండి చాలాదర. మీరు ఎవరును మొఘల్ సామ్రాజ్యం గురించి